వెల్కమ్ టు మన టీవీ. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఈవీఎం, ర్యాండమైజేషన్, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై సమావేశం నిర్వహించిన కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన. ఎన్నికల నిబంధనలకు లోబడి అధికారులు, ప్రజాప్రతినిధులు మసులుకోవాలని, ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శించినా చట్టపరమైన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ సృజన హెచ్చరించారు. సీల్ చేస్తాం. ఒక 4 యూనిట్స్ దొరకకపోతే రిజర్వ్లో మళ్ళీ వెతికితే దొరికే అవి కూడా నేను ఇచ్చేసి అది కూడా సీలింగ్ అయిపోయింది. సో నౌ మెషిన్స్ ఆర్ విత్ ఆల్ కాన్స్టిట్యున్సీస్. అక్కడ సీసీ కెమెరాలు, సెక్యూరిటీ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దాంతో నెక్స్ట్ మళ్ళీ పని కమిషనింగ్ అప్పుడే ఉంటుంది. కమిషనింగ్కి లెటర్ జస్ట్ మీరు దృష్టిలో పెట్టుకోండి. టెంటేటివ్లీ అరౌండ్ 2nd to 5th అంటే సిఇఓ గారు వెల్ ఇంజనీర్లు కావాలి అని రాసిన డేట్లు 2 to 5 మధ్యలో కావాలి అని అడిగాడు. సో ఆ రోజుల్లో కమిషనింగ్ చేస్తాం మీరు మోస్ట్లీ. సో అప్పుడే మళ్ళీ ఓపెన్ చేయడం ఆ 4 రోజుల్లో. కమిషనింగ్ అంటే మీకు తెలుసు కదా, బ్యాలెట్ యూనిట్ మీద బ్యాలెట్ పేపర్ అతికించడం, వీవీప్యాట్లోకి సింబల్ లోడింగ్ చేయడం, అవన్నీ కనెక్షన్ చేసి పనిచేస్తున్నాయి లేదా చెక్ చేసి ఏ పోలింగ్ స్టేషన్కి ఆ పోలింగ్ స్టేషన్ అలొకేషన్ అయిపోతుంది. సో నెక్స్ట్ కమిషనింగ్ విల్ బి టెంటేటివ్లీ అరౌండ్ 2nd to 5th. అది జస్ట్ మీరు దృష్టిలో పెట్టుకోండి. అప్పుడు కూడా మీరు రావాల్సిన అవసరం వస్తుంది. తర్వాత నేను మీకు చెప్పాలనుకునేది, పోస్టల్ బ్యాలెట్కి మేము ఈ రోజు వరకు అప్లికేషన్స్ తీసుకున్నాము. పోస్టల్ బ్యాలెట్ ఫర్ ఎంప్లాయీస్ అంటే పీఓగా, ఏపీఓగా, ఓపీఓగా పనిచేసే వాళ్ళు కావచ్చు, పోలీస్ వాళ్ళు ఆర్ మెడికల్ లాంటి ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ ఈ రోజు వరకు అవకాశం ఇచ్చాము. అప్లికేషన్స్ వస్తే ఈ రోజు వరకు సుమారుగా 14,000 అప్లికేషన్స్ వచ్చినాయి. మేబీ ఈరోజు లాస్ట్ డే, ఈరోజు ఫైనలైజ్ అవుతుంది. సో మేము ఒక క్లారిఫికేషన్ అందరికీ ఏమిటంటే, అది మినిట్స్లో కూడా రాసి పంపిస్తాను. పోస్టల్ బ్యాలెట్ ఫర్ దీస్ పీపుల్, ఎంప్లాయీస్ కావచ్చు, ఎసెన్షియల్ సర్వీసెస్ కావచ్చు, అంటే పోలింగ్ స్టాఫ్ కావచ్చు, ఎవరైనా పోస్టల్ బ్యాలెట్ అని ఏదైతే ఇస్తున్నామో అది నిజంగా లిటరల్ సెన్స్లో పోస్టల్ బ్యాలెట్ కాదు. మేము చేతికి ఏది ఇవ్వము. మా దగ్గర ఫెసిలిటేషన్ సెంటర్లోనే ఓటేయాలి. అంటే ఇంటికి ఇచ్చేసి మీరు ఓటేసేసి పోస్ట్లో పంపించండి అలా చేయట్లేదు. ఫెసిలిటేషన్ చాలా మిస్యూజ్ అయిందని. సో సీఎం గారు మొత్తం రాష్ట్రం అంతా అదే చేస్తున్నారు, మనం అట్లే కాదు. అందరు కూడా చెప్తాము. అంటే ప్రతి కాన్స్టిట్యున్సీ 6వ పరిధిలో ఒక పెద్ద గ్రౌండ్లో ఏదో తీసుకొని అక్కడే కౌంటర్లు పెట్టించి అక్కడే పిలిపించి ఫాములు ఫిలప్ చేయటము, అఫిడవిట్లు అవి తీసుకోవడము, గెజెట్ ఆఫీసర్తో సంతకం పెట్టించుకోవడము, అక్కడే ఓటింగ్ కంపార్ట్మెంట్లు పెట్టి వాళ్ళు అక్కడే ఓటేసి తిరిగి ఒక బాక్స్ పెడతాము. ఆ బాక్స్లో వాళ్ళు వేసి వెళ్ళిపోయేటట్టే తప్ప ఏది కూడా చేతికి ఇచ్చి మీరు తర్వాత పోస్ట్లో పంపించండి అనే అవకాశమే లేదు. ఎసెన్షియల్ సర్వీసెస్ అందరిది, పోలింగ్ స్టాఫ్ అందరిది మేము కౌంటర్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి అక్కడ వేయించి అదే బాక్స్లో వేయించుకుంటాం తప్ప ఇంటికి ఇవ్వం. అది ఆ క్లారిటీ అది ఎవ్వరికి చేతికి ఇవ్వడానికి లేదు. సో అది తర్వాత మీకు 3వ రకం పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్, అది కూడా హోమ్ ఓటింగ్ అయినా అది పోస్టల్ బ్యాలెట్ లెక్కే. అంటే అది బ్యాలెట్ పేపర్ మీద జరుగుతుంది. అంటే చాలామంది మా ఆరోలే అనుకున్నారు ఈవీఎం మెషిన్ పట్టుకెళ్ళాలి. ఈవీఎం మెషిన్ ఏం లేదు.